ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ ఏమైంది, ఇక్కడికి వెళ్ళి లారీ తీసుకొని పోతున్నా. ఒక 25 కిలోమీటర్ దూరాన లారీ నడిపించుకుంటూ పోతున్నా. లారీ నడిపించుకుంటూ పోతున్నా. మధ్యాహ్నం కంకోలా అని ఉన్నది, ఆడ దాబా హోటల్ ఉన్నది. చాయ్ తాగిన, బీడీ తాగుతుంటే బీడీ తాగిన, ఒక సిగరెట్ తీసుకొని సిగరెట్ తాగిన, తాకుంటా వెళ్ళిపోతున్నా బండి తీసుకొని. ఇక ఈడ నొప్పి షురువైంది. ఈడ నొప్పి షురువయ్యి ఇక చెమటలు అంటే పెయి నెత్తిలకెళ్ళి బనీని తడిచిపోయింది, అంగి తడిచిపోయింది, అన్నీ తడిచిపోయినాయి. ఇక ఆడ 15-20 మంది డ్రైవర్లు ఉన్నారు. ఎవరు రాకొచ్చారు నా దగ్గర. ఒక చెట్టు ఉన్నది దివ్వాల కాడ, ఆ చెట్టు కొరికి కూకున్నట్లా సూర్యాన్సం లేదు అని కూకున్నాం. మొదలు బోల్రా వండుకున్నా, నొప్పి తక్కువ అవుతుందని. ఇది హార్ట్ అటాక్ అని నాకు తెలియదు. ఇట్లా వండుకున్నాక ఇక దేవుడు అనేటోడు నీయాల్సుంటే ఒక పెద్ద మనిషి ఎవరో ఎక్కడో నాకైతే తెలియదు. కొత్త బైకు తీసుకొని అక్కడ ఒక చిన్న పల్లె ఉన్నది, చిలకపల్లి అని. అక్కడికి వెళ్ళి వచ్చి చిలకపల్లి కలిగి వస్తున్నాడు. వచ్చి ఏమైంది నాకు అని అడిగాడు డైరెక్ట్. అంతే, ఆడ 5-6 మంది ఇట్లా కూకున్నాం. 5-6 మంది. ఆయన ఏమైంది అన్నాడు. ఏమైందో వస్తుంది అప్పుడు, ఇప్పుడు చెమటలు వస్తుంది చూడ, ఏమైందని అడిగాడు. అంటే నాకు ఏమైందో వస్తున్నది అని. బండి ఎక్కాలన్నాడు బైక్ మీద. ఇక నీయాస్ ఉంటే ఆయన ఇట్లా పట్టుకున్నాడు, ఎక్కించుకొని దవాఖాన ఆయన దగ్గర 1 కిలోమీటర్ లోపల బయట దవాఖాన ఉన్నది. దవాఖానకు దొరకపోయినాక నువ్వు గంట సేపు అయితే బతావు, లేకుంటే చచ్చిపోతావు, పూరని హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్పి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఆయన ఇళ్ళకి వెళ్ళి 2000 నోట్లు ఉన్నాయి అప్పుడు ఆయన దగ్గర. ఇంత కట్ట తీసిండు. దేవుడా, భగవంతుడా, మంచా, ఎవరు నాకని తెలియదు. 2000 కట్ట తీసిండు. నువ్వు ఎన్ని కావాలి ఇళ్ళకి వెళ్ళి, ఎన్ని కావాలో తీసుకో. నాకొద్దు స్వామి, పైసలు వద్దు. మా అన్న కొడుకు ఇక్కడ డాక్టర్గా పనిచేస్తాడు, సంగారెడ్డి దాకా పోతే చాలా చూపించుకుంటాడు మా కొడుకు అని నేను అన్నాక ఏం చేసిండు, ఆడకెళ్ళి ఆయన వచ్చే బస్ ఎక్కించిండు, ఎర్ర బస్, కర్ణాటక బస్. హైదరాబాద్ పోదామని. హైదరాబాద్ పోలేని కానీ సంగారెడ్డి చౌరస్తా పోదాం. పోతే మా 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, ఎక్కువ ఏం లేవు పైసలు. 100 రూపాయలతో నేను పోదామని పోతున్నా. ఇక మా అన్న కొడుకు మా సేటు ఫోన్ చేసాడు, లారీ ఓనర్. తుకారాంకు హార్ట్ అటాక్ వచ్చిందంట, దవాఖానకు బస్సులో పోతుండు, తాళం చేలు బండిలో పెట్టిండంట. డ్రైవర్లకు అందరికి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. హైదరాబాద్ పోతుండో ఆడిపోతుండో పోతున్నాడు. ఇక నాకు ఫోన్ మాట్లాడినిస్తలేడు. ఇక కండక్టర్కి ఇచ్చాడు. మా కొడుకు సదాశివపేటలోనే ఉన్నాడు. సంగారెడ్డి పోయి వచ్చాడు, మీ నాయన హార్ట్ అటాక్ వచ్చిందంట. మా కొడుకు ఫోన్లో బిజీ చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ ఉండే మా కొడుకు. ఇక ఆయన వాళ్ళ దోస్తు నీలాగానే ఉంటాడు మా కొడుకు, ఇప్పుడు తిరుపతిలో ఉన్నాడు. ఇక ఫోన్ చేసి వాళ్ళ దోస్తుని వాళ్ళని నిలుచుకొని 4 కార్లు ఇప్పుడు నేను చెప్తా ఆ సంగతి. ఇక వేసుకొని ఇక హాస్పిటల్ రాగానే కండక్టర్కి ఇప్పించాడు ఫోన్, నాకు సుధరాస్తలేదు. ఇక కార్లు వేసుకపోయి సంగారెడ్డి గోకుల హాస్పిటల్లో మాట్లాడుతూ ఆడవి పెట్టాలి. చక్క హైదరాబాద్ సిటీ ట్యాంక్ బండి కిందికి ఉన్న సిటీ పెద్ద హాస్పిటల్. ఇప్పుడు 2016 సంది. ఇక అప్పుడు ఇక దవాఖానలో 8 రోజులు ఉన్నా. ఆరోగ్యశ్రీ కార్డు ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఆయన చేసినాక ఆ కార్డు మీద నాకు సక్సెస్ అయినాక 3 నెలలు రెస్ట్ తీసుకో, ఇంటికాడ ఉంది, ఏం పర్వాలేదు. నేను 3 నెలలు అంటే 1 నెలకు మళ్ళీ మా బండి పోయినా, నువ్వు నడిపించుకో, ఏం కాదు, వెళ్ళాక ఆడికెళ్ళి ఈ కంపెనీకి ఎంఆర్ఎఫ్ నడిపించుకో అని చెప్పి మంచిగా అయినా సెంట్ వేసారు, ఇళ్ళకెళ్ళి పైప్ వేసారు. ఇట్లా మొత్తం తిరుగుతుంది కంప్యూటర్ మొత్తం. మనం బచ్చలా చేస్తారు వాళ్ళు. ఈ నాడ గిట్ట ఉంచారు మనకు. అది అప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు 2026, 2016 ఇట్లనే అయింది ఈ కథ. మొన్ననే ఒక 10 ఏళ్ళ ముచ్చటి.